హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కి స్వాగతం. ఈరోజు మనం చందమామ కథల్లోని కాకమ్మక్క కథ అనే కథ గురించి చెప్పుకోబోతున్నాం. ఇది 1947 జూలై సంచికలోనిది. కాకులు పురాణ కాలం నుంచి కూడా ప్రసిద్ధిగన్నవి. వెనుక ఎప్పుడో ఒక కాకి అగస్త్యుడి కమండలం ఒలకబోసిందట. అప్పుడు అందులో ఉన్న గంగ బయటకు వచ్చి నదిగా ప్రవహించింది. శ్రీరామచంద్రుడు సీతతో అరణ్యంలో ఉన్నప్పుడు ఒకనాడు ఒక కాకి వచ్చి సీతామహాదేవి రొమ్ము మీద పొడిచింది. రాముడికి కాకి మీద ఆగ్రహం వచ్చింది. దగ్గర ఉన్న గడ్డి పరక ఎత్తి కాకి మీద విసిరాడు. కాకి భయపడి 3 లోకాలు తిరిగింది. రక్షించేవారు లేక ఆఖరుకు శ్రీరామచంద్రునే శరణు వేడింది. కాకికి ప్రాణం దక్కింది కానీ ఒక కన్ను పోయింది. కాకి ఎట్లా చూస్తుందో మీరు ఎరుగరు కదా. కాకులలో ఉన్న కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, మనుషుల్లో కూడా లేవు. అవి వాటిలో వర్ణభేదం లేదు. అందుకనే తెల్లని కాకులు లేవు తెలియర సుమతి అన్నాడు ఒక కవి. కొన్ని కాకులను మనం మాలకాకులు అంటాం, కానీ నిజంగా వాటిలో అంటరానితనం లేదు. కాకులు ఇళ్లపై పైకప్పుల మీద వరుసగా కూర్చొని ఉంటాయి. దీన్నే కాకిబడి అంటారు. కాకుల్లో ఇంకో మంచి బుద్ధి కూడా ఉంది. ఒక కాకి తినేటందుకు ఏమైనా దొరికితే అన్ని కాకులను పిలుస్తుంది, అంతేకాని తన పొట్టను మాత్రమే చూసుకోదు. వీటిని బట్టి కాకులు చాలా గొప్పవని చెప్పవచ్చు. అటువంటి ప్రసిద్ధిగన్న కాకి వంశంలో పుట్టింది మన కాకమ్మక్క. ఆవిడ గొప్ప సంగీత విద్వాంసురాలు. ఆవిడ గొంతెత్తి కాకధ్వని, కాకభైరవి మొదలైన రాగాలు పాడితే దిక్కులు మారుమోగిపోతాయి. వినేవాళ్ల చెవులు చిల్లులు పడతాయి. కాకమ్మక్కయ్య మొగుడు కాకిబావ చాలా విద్యలు నేర్చినవాడు. పిల్లలు నెత్తికొట్టి చేతిలో ఉన్న అప్పచ్చులు కాజేయటంలో నేర్పరి. ఇన్ని గొప్ప గుణాలు చూసే కాకమ్మక్క కాకిబావను వరించింది. ఒకనాడు పొద్దున్నే కాకిబావయ్య కాకమ్మక్కతో అన్నాడు కదా, ఒసే కాకామణి, మనం ఈ పూట ఎక్కడికైనా మంచి చోటికి విందుకు పోతే ఎట్లా ఉంటుందే అన్నాడు. బావకు సంతోషంగా ఉన్నప్పుడు అక్కయ్యను కాకామణి అని పిలుస్తాడు. బాగానే ఉంటుంది, ఎవరింటికి పోదాం అని రాగం తీసింది కాకమ్మ. కాకమ్మక్కకు ఎప్పుడు మామూలుగా మాట్లాడదు, సంగీతంలో తప్ప. దగ్గరే రాయుడు గారి ఇల్లుంది. పొద్దుటి పూట వారింటికి చక్కని ఇడ్డెనలు ఉప్మా చేస్తూ ఉంటారు. అయితే నాయుడు గారు లేవడు. ఏ మనుషులో వీళ్ళు. తెల్లవారుజామున లేచి అలవాటే లేదు, ఒట్టి సోమరిపోతులు. మన ఇద్దరము నాయుడు గారి ఇంటికి పోదాం. నువ్వు కమ్మగా ఆయనకు మేలుకొలుపు పాడు, అప్పుడు ఆయన లేచి మనకు పలహారాలు పెట్టిస్తాడు అన్నాడు కాకిబావ. నాయుడు గారి ఇంటి పక్కనే వేప చెట్టు ఒకటి ఉంది. దాని కొమ్మ ఒకటి మేడ మీదికి వాలి ఉంది. ఆ కొమ్మ మీద కాకి దంపతులు కూర్చున్నారు. ఇద్దరూ గొంతు కలిపి ముచ్చటగా నాయుడు గారికి మేలుకొలుపు పాడారు, కాకా కాకా అంటూ. కాకిపాటకు ఎంతటి వాడికైనా నిద్ర లేవవలసిందే. కాకిపాట ఋషుల తపస్సు కూడా భగ్నం చేయగలదు. కానీ నాయుడు గారు ఎద్దుమొద్దు స్వరూపం. అందుచేత ఆయన కాకి దంపతుల పాట లక్ష్య పెట్టలేదు, గురక పెట్టి నిద్రపోతున్నాడు. చేత మన కాకి దంపతుల స్థాయి హెచ్చించి రాగం మార్చి ఇంకా మంచి పాట ప్రారంభించారు. కాకభైరవి ఆలాపన జోరుగా సాగింది. అంతవరకు పంచమ స్థాయికి వెళ్ళింది. ఎట్లాగైతే నాయుడు గారు లేచారు. కానీ కాకిపాట ఆనందించటానికి బదులు తన చేతికర్ర కాకుల మీదికి కోపంగా విసిరాడు. అది కాస్త వేపకొమ్మల మధ్య చిక్కుకుపోయింది. చేసేది లేక నాయుడు గారు నౌకరును పలహారం పట్టుకురమ్మని కేక వేసి ముఖం కడుక్కోవడానికి వెళ్ళాడు. ఒకరు రాయుడు గారికి పలహారం పట్టుకొచ్చి గదిలో పెట్టి వెళ్ళాడు. 6 ఇడ్డెనలు, కమ్మని నెయ్యి, గారెలు, బిస్కెట్లు, వెన్న అన్నీ పళ్ళెంలో ఉన్నాయి. కాకిబావ కాకమ్మక్కయ్య చెట్టు మీద నుంచి దిగి వచ్చి పలహారం ప్రారంభించారు. కాకమ్మక్కయ్య ఒక ఇడ్డెన ఒక గారె తింది. కాకిబావ మాత్రం దిట్టంగా తిన్నాడు. అయితే ఇద్దరు వెన్న నంచుకున్నారు. ఇద్దరి ముక్కులకు వెన్న అంటింది. ఇద్దరూ కాసిని మంచినీళ్లు తాగారు. కాకిబావ నాయుడు గారి తివాసి మీద, కాకమ్మక్కయ్య పక్క గుడ్డలతో తుడుచుకుంది. ముక్కు తుడుచుకుంటూ ఉండగా కాకిబావకు మంచి ఆలోచన కలిగింది. పలహార పళ్ళెమంతా పట్టుకుపోతే ఎంత బాగుంటుంది అని. ఆలోచన బాగానే ఉంది, కానీ పట్టుకుపోవడం ఎట్లా? పలహార పళ్ళెం ముక్కుకు అరవదు. అందుకని కాకిబావ పలహారం పళ్ళె కింద ఉన్న గుడ్డను ముక్కుతో పట్టి లాగాడు. బల్ల మీద పళ్ళాలు, గిన్నెలు, గ్లాసులు పెద్ద చప్పుడుతో కింద పడ్డాయి. ఇక గప్చిప్ అక్కడ ఏం జరిగిందో చూడకుండా కాకిబావ కాకమ్మక్కయ్య ఊళ్ళోకి ఉడాయించారు. కాకమ్మక్క కథల్లోని కాకి సంసారం అనే కథ గురించి తెలుసుకుందాం. కాకులను మనం చాలా అలసుగా చూస్తాం. కాకికి చిరకాలంన నే కార్యమగును అనే పద్యం మీరు చదివే ఉంటారు.
లోకులు పలుగాకులు అని సామెత ఒకటి ఉంది. ఈ విధంగా మనం కాకులను తిడతాం, కానీ కాకులు చాలా గొప్పవి. మనకు తెలియని విషయాలు కాకులకు తెలుసు. కాకి గుమ్మం ముందు నిలబడి అరిస్తే మన ఇంటికి చుట్టాలు వస్తారు. చచ్చిపోయిన వాళ్ళ మనసుల్లో ఏవైనా తీరని కోరికలుంటే కాకులు పిండాల్ని ముట్టవు. అప్పుడు మనం చచ్చిపోయిన వాళ్ళ కోరికలు తీర్చడానికి ఒప్పుకుంటాం. కాకులు ఎంత తెలివైనవో తెలుసుకోవాలంటే కాకమ్మ జీవిత చరిత్ర చదవాలి. శ్రావణ మాసంలో ఒక మంగళవారం నాడు కాకమ్మ గుడ్డులోంచి పైకి వచ్చి కళ్ళు తెరిచింది. కాకమ్మ తల్లిదండ్రులు చాలా ప్రజ్ఞావంతులు. ఎండు పుల్లలు, చీపురు పుల్లలు, రకరకాల ఈకలు పెట్టి అందంగా గూడు కట్టడం వారికి తెలుసు. పుట్టినప్పుడు కాకమ్మ ఏమీ అందంగా ఉండేది కాదు. ఈకలు లేని ఒళ్ళు, బోడితల, తల కన్నా పెద్ద ముక్కు చూస్తే ఎవరికైనా నవ్వొచ్చేది. కానీ మనం కాకి పిల్లను చూసి నవ్వరాదు. నవ్వితే వాళ్ళ తల్లిదండ్రులకు కోపం వస్తుంది. నాకు అందవికారంగా కనిపించిన కాకి పిల్ల కాకి ముద్దు. ఈ సంగతి మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా. కాకమ్మకు 3 తోడబుట్టువులు, 2 అన్నదమ్ములు, 1 చెల్లెలు ఉండేవారు. ఇంతమంది పెంచుకురావటం కాకమ్మ తల్లిదండ్రులకు ప్రయాసగా ఉండేది. కాకమ్మ తోడబుట్టువుల్లో 2 మరీ ఆశపాతకులుగా ఉండేవాళ్ళు. తల్లిదండ్రులు తెచ్చిన ఆహారాన్ని అందరికన్నా ముందు వాళ్ళు 2 అందిపుచ్చుకొని కాజేసేవారు. మిగతా పిల్లలకిద్దరి కష్టంగా ఉండేది. అందరికన్నా వాళ్లకు ముందుగా రెక్కలొచ్చినాయి. ఒకరోజు వాళ్ళిద్దరూ కూ 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 అని అరిచారు. వాళ్ళు కాకులు కారని, కోయిలని కాకమ్మ అమ్మా నాన్నకు తెలిసిపోయింది. కాకమ్మ తండ్రి వాటిని కోపం కొద్దీ వెంటబడి తరిమాడు. కానీ ఆ దుర్మార్గులు చిక్కలేదు. కాకమ్మ తల్లి పెంచిన మోహం చేత వాటిని పోనిమ్మని తన భర్తకు శాంతపరిచింది. కాకి పిల్లలు మెల్లగా ఎగిరే స్థితికి వచ్చాయి. పక్కనున్న చెట్ల మీదికి, ఇంటి కప్పుల మీదికి ఎగరడం అభ్యాసం చేశాయి. కొంతకాలం గడిచాక పిల్లలను తిండి వేటకు పట్టుకుపోయే సమయం వచ్చింది. మొదటి రోజు కాకమ్మ వంతు. తల్లిదండ్రుల వెంట కాకమ్మక్క తిండి వేటకు బయలుదేరింది. ఒకానొక ఇంటి ఆవరణలో ఒక గుండు కుక్క ఉంది. రోజు దాని యజమాని దానికి ఉడకేసిన ఎముకలు పెడతాడు. ఈ రోజున కుక్కకు యజమాని స్వయంగా ఆహారం పెట్టక నౌకర్ చేత పెట్టించాడు. అందుకని కుక్క అలిగి నేల మీద బోర్లా పడుకుంది. కాకమ్మక్క వాళ్ళ అమ్మా నాన్న ఇంటి చూరుము నుంచి ఇదంతా చూస్తున్నారు. కాకమ్మ తండ్రి కా 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 అని అరిచాడు. కుక్క వాళ్ళకేసి నిర్లక్ష్యంగా చూసింది. కాకమ్మ తల్లి కా 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 అని అరిచింది. కుక్క కోపం వచ్చి మరిగింది. మళ్ళీ కాకమ్మ తండ్రి అరిచాడు. ఈసారి కుక్క పట్టించుకోలేదు. దానికి కాకుల మీద విసిగెత్తింది. ఈ సంగతి గ్రహించిన కాకమ్మ తల్లి కా అని ఒక చిన్న కేక పెట్టి కుమార్తెని హెచ్చరించింది. కాకమ్మ రివ్వున వాలి ఆ ఎముక ముక్క అందుకొని మళ్ళీ వచ్చి తల్లిదండ్రులను చేరుకుంది. కాకుల కుటుంబం అక్కడి నుంచి కదిలి బండరాముడి ఇంటికి చేరుకున్నాయి. కాకమ్మ తల్లిదండ్రులు బండరాముడిని బాగా ఎరుగుదురు. వాడి దగ్గర వాళ్లకు ఎన్నో అప్పచ్చులు కాజేశారు. వాడిని ఎన్నిసార్లు ఏడిపించారో. బండరాముడి అమ్మమ్మ చాలా ఆచారవంతురాలు. వాళ్ళ ఇంట్లో మాంసం వండుకోరు. వాళ్ళ రాముడు వాళ్ళ ఇంటి పంచెలో తప్ప అన్నం తినని మొండికేశాడు. వాళ్ళ అవ్వ పళ్ళెంలో అన్నం పెట్టుకుని మనవడికి వడ్డించటానికి వంట ఇంటి నుంచి వస్తూ ఉంది. ఆవిడని చూసి బెదిరి కాకమ్మ నోట్లో ఉన్న ఎముక కాస్త జారవిడిచింది. అది కర్మ చాలక అవ్వ చేతిలో ఉన్న అన్నం పళ్ళెంలో పడింది. ఈ కాకులు పడి చావా, కంచెడన్నం గంజిగుంటలో పోయాల్సి వచ్చింది అని అవ్వ తిట్టుకుంది. అవ్వ చాలా చెడ్డది. అసలే రేషన్ రోజులు కదా, అటువంటప్పుడు వృధాగా అన్నం పారేస్తారా? పోనీ పారేసేది ఏ కాకులకో వేయక గంజిగుంటలో పారేస్తారా? ఎముకలంటే అవ్వకంత లోకువా. అవ్వ వెళ్ళిపోతుండగా కాకమ్మ తండ్రికి గారెల వాసన కొట్టింది. వంట ఇంట్లో గారెలు వండుతుంది అవ్వ. కాకమ్మ వంటింట్లో జరబడి ఒక గారె పట్టుకుంది. ఇంతలో తలుపు దబాలన మూసిన చప్పుడైంది. బండరాముడు అవ్వ కాకి వంటింట్లో చేరింది, దబాలనరా అని కేక పెట్టాడు. చంపు చంపు అని తిరిగి కేక పెట్టింది అవ్వ. కాకమ్మ తల్లిదండ్రులు చుట్టుపక్కల ఉన్న కాకులు గొంతెత్తి పిలిచారు. బండరాముడు పరిగెత్తిపోయి కాకమ్మను చంపడానికి పెద్ద గడ తెచ్చాడు. అది పట్టుకొని లోపలికి వచ్చి మళ్ళీ తలుపు మూశాడు. కాకమ్మ లోపల ఇరుక్కుపోయింది. బండరాముడి చేతిలో గడ తప్పించుకోవటానికి అటక మీద జాడీల దగ్గర చేరింది. బండరాముడు కాకమ్మ కేసి గడ బలంగా విసిరాడు. కాకమ్మ పక్కకు తప్పుకుంది. అటక మీద జాడీలు కింద పడి పగిలిపోయినాయి. ఏం చేస్తున్నావురా బండవేదవా, చాలే నీ కాకివేట అని అవ్వ బయట నుంచి లబలబలాడింది. ఈసారి చూడు ఈ కాకిని ఏం చేస్తానో అని అరిచాడు బండరాముడు. ఈసారి వాడు కొట్టిన దెబ్బ పొయ్యి మీద గూర్ల మూకడకు తగిలి నెయ్యి యావత్తు పొయ్యిలో పడి బగ్గున అంటుకుంది. బండరాముడికి భయం వేసి తలుపు తెచ్చాడు.
ఆ సందులో కాస్త కాకమ్మ బయట జారుకొని తల్లిదండ్రులను చేరుకుంది. అవ్వ బండరాముణ్ణి బాధటం కాకులంతా చెట్టు మించి చూశాయి. ఆ కుర్రవాడు నిన్నంటలేదు కదా, ఎందుకంటే మనిషి చేయి తగిలితే కాకి మైలపడుతుంది, మైలపడ్డ కాకిని ఎవ్వరూ పెళ్లాడరు అంది కాకమ్మ తల్లి. లేదమ్మా, నన్ను అబ్బాయి తాకలేదు అన్నది కాకమ్మ తల్లితో. ఆనాటి నుంచి కాకమ్మ స్వతంత్రంగా ఎక్కడ పడితే అక్కడకు పోసాగింది. కాకమ్మక్క కథల్లోని పెండ్లి భోజనం అనే కథ గురించి చెప్పుకోబోతున్నాం. మనం కాకులకు చాలా అన్యాయం చేస్తాం. ఒక్క ఉదాహరణ చూడండి. భరించరాని శబ్దం ఏదైనా అవుతూ ఉంటే కాకిగోల అంటాం. కానీ నిజం ఆలోచిస్తే కాకులంత బుద్ధిమంతులు లేవు. ఏదైనా పని మీద ఉన్నప్పుడు కాకి ఎప్పుడూ చప్పుడు చెయ్యదు. తన జాతికి ఏదైనా అపాయం కలిగితేనో, ఏదైనా ఆహారం దొరికినప్పుడు కాకి సాటి వారిని ఎలుగెత్తి పిలుస్తుంది. కాకికి బంధుప్రీతి, జాత్యాభిమానం ఉండబట్టి అట్లా తన వారిని పిలుస్తూ ఉంది. కాకికున్న జాత్యాభిమానం ఎంతో వంతు కూడా లేని మనం కాకిగోల అనటం చాలా అన్యాయం. మొన్న ఉప్పుశెట్టి గారింట్లో పెద్ద ఎత్తున పెళ్లి జరిగింది. ఉప్పుశెట్టి గారి రెండో అమ్మాయిని పప్పుశెట్టి గారి మూడో అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. ఎన్నో మైళ్ళ దూరం నుంచి వందల మంది బంధువులు ఇంటికి చేరారు. కాకుల మాట వేరే చెప్పాలా, మన కాకమ్మక్క కాకిబావ వేళకు చేరుకున్నారు. మనుషులకు ఏది ముఖ్యమో ఏది అముఖ్యమో కూడా తెలీదు. పెళ్లివారింట్లో ఎంతసేపు మంత్రాలు, బాజా భజంత్రీలు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మెళ్ళో మంగళసూత్రం కట్టడము, అంతేగాని 2 జాములు పొద్దెక్కినా తిండి ప్రేమేమే లేదు. పెళ్లి పందిట్లో ఉన్న అతిథుల మాటేమో గాని వీధిని చేరిన పందికొక్కులకు కుక్కలకు పెళ్లివారి జాగు చూస్తే ఒళ్ళు మండిపోయింది. కాకమ్మక్క కాకి బావ మటుకు లొట్టలేస్తూ కూచోక అట్లా ఇట్లా పాకశాల దగ్గరకు చేరి వంట బ్రాహ్మణులు ఏమర్చినప్పుడు వంటకాలు ముందుగానే రుచి చూసి వచ్చారు. ఇంకా ఎవరూ తినకముందే కాకమ్మక్కకు వంట నివేదన అయిపోయింది. కొంతసేపటికి భోజనాలు ఆరంభమయ్యాయి. తిండి వాసన కొట్టడమే ఆలస్యంగా కుక్కలు ఒకదాన్ని చూచి ఒకటి అరవసాగాయి. ఈ కుక్కలను భగవంతుడు ఎట్లా సృష్టించాడు? ఒకదాన్ని ఒకటి పిలుచుకోవటం లేదు, ఒకదానికొకటి సహాయపడి తిండి అందించుకోవటము లేదు. ఈ బుద్ధిమాలిన జంతువులు అప్పుడే తమలో తాము పోట్లాడుకోసాగాయి అన్నది కాకిబావతో కాకమ్మక్క. అటికా జ్ఞానం లేకపోవటం మనకే మేలు అన్నాడు కాకిబావ. ఇంతలో దూరాల్లో ఉన్న మురికి గుంటల్లోంచి పంది మామయ్య కుక్కలను ఒక కంటితో చూస్తూ ఉన్నాడు. ఇంతలో గోడ మించి పుల్లాకులు కట్టలుగా పడగసాగాయి. పంది మామయ్య సమీపంలోనే అవి పడ్డాయి. పంది మామయ్య తాపిగా లేచి నిలబడి టీవీగా ఒళ్ళంతా ఒక్కసారి విదిలించి చేతికర్ర ఆడించినట్లు తోక ఆడిస్తూ ఆకుల మధ్య ముట్టె పెట్టి భోజనం ఆరంభించాడు. ఇంతలో ఓ కుక్క గబగబా పరిగెత్తుకుంటూ పంది మామయ్య దగ్గరకు వచ్చింది. మరో మూల నుంచి మరో కుక్క వచ్చి మొదటి దాన్ని నిలేసి బోయ్ 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 అని అరిచింది. 2 కుక్కలకు ఈ విధంగా వాగ్వేదాలు జరిగింది. కళ్ళు నెత్తిమీదికి వచ్చాయే. ఇక్కడున్నది ఎవరనుకున్నావు? నువ్వు కూడా ఓ కుక్క మళ్ళీ మాట్లాడుతున్నావే. అబ్బు, ఈ కబుర్లు కట్టిపెట్టి నీకింకా నా తడాక తెలీదు. అన్నీ తెలుసు. నీ వంటి వాళ్లను 1,00,000 మందిని చూశాను. డొక్కచించి డోలు కట్టగలను. ఏమనుకున్నావు? ఒకటిచ్చానంటే మీ బాబు గాడితో చెప్పుకోవాలి. బోయ్ 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 బౌ బౌ బౌ. మన ఇద్దరము పోట్లాడుకుంటుంటే పందిమామయ్య కాస్త విస్తళ్ళు నాకేస్తున్నాడు. చచ్చు వెధవ్వి, నిన్ను తిననిచ్చే కంటే పందిమామయ్య తిన్నా నాకు సంతోషమే. నేను అదే అంటున్నాను. ఈ విధంగా కుక్కలు కొట్లాడుకుంటుంటే కాకమ్మక్క పంది మామయ్య వీపు మీద వాలి తనకు పనికొచ్చే పదార్థం కనిపించినప్పుడల్లా కిందికి దిగి తింటూ హాయిగా కడుపు నింపుకుంది. ఈలోగా కుక్కలు రాజీపడి పంది మామయ్య మీదికి దండెత్తెచ్చాయి. పంది మామయ్య చీటికి మాటికి పొట్లాట దిగే రకం కాదు. కుక్కలు ఓ కంట అసహ్యంతో చూసి పక్కకు తప్పుకున్నాడు. కుక్కలు చాలా అనుమానం గలవి. కాకమ్మక్క కాకిబావ సమీపంలోనే ఉండటం చూసి వాటి అనుమానం మరింత ఎక్కువైంది. అందుచేత అవి మధ్య మధ్య కాకుల కేసు చూస్తూ ఉండేవి. ఇది కనిపెట్టిన కాకమ్మక్క కాకిబావ కుక్కలకు చెరోవైపు చేరి కుక్కలు ఒకదాని వంక ఒక చూసినప్పుడు మరొకటి తిండి కాజేస్తూ పేచీ లేకుండా కడుపు నింపుకున్నారు. ఇంత హడావుడి చేసి కుక్కలకు కడుపు నిండలేదు. ఎంత తిన్నా పంది మామయ్య కడుపు నిండేది లేదు. కానీ కాకమ్మక్కకు కాకిబావకు చక్కగా కడుపు నిండింది. అయినా వాటి భోజనం ఇంకా పూర్తి పోసే లోపల అంట్ల గిన్నెలు మన కోసం ఎదురు చూస్తున్నాయి. మన వాళ్ళందరినీ పిలుచుకొని అక్కడికి పోదాం పదా అన్నాడు కాకిబావ.
మొగుడికి సమాధానంగా కాకమ్మక్క కాక అన్నది. ఇద్దరూ కలిసి ఉప్పు శెట్టి గారి దొడ్డి వైపు ఎగిరిపోయారు. చందమామ కథల్లోని చదువుకున్న కాకిపిల్ల అనే కథ గురించి చెప్పుకోబోతున్నాం. అనగనగా ఒక కాకి, దానికో పిల్ల. ఈ రోజుల్లో అందరి పిల్లలు చదువుకుంటూ ఉంటే నా పిల్లకి మాత్రం ఏం తక్కువని కాకి పిల్లని బడికి పంపి చదువు చెప్పించింది. గొంతు బాగున్న వాళ్ళు, బాగలేని వాళ్ళు కూడా సంగీతం నేర్చుకోవటం చూసి నా కూతురికి సంగీతం చెప్పిస్తానని కాకి పిల్లకు సంగీతం చెప్పించింది. అందం ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు కూడా నాట్యం నేర్చుకుంటూ ఉంటే నా పిల్లకి మాత్రం తీసిపోయిందా ఏమిటని కాకి పిల్లకు నాట్యం నేర్పించింది. ఇలా 3 విద్యల్లో కాకి తన పిల్లను తయారు చేసింది. ఎలాగైనా కాకి పిల్ల కాకి ముద్దు కదా. ఇలా ఉండగా కాకి పిల్ల ఒక రోజున ఒక మాంసం ముక్క తెచ్చుకొని చెట్టు కొమ్మ మీద కూర్చొని నములుతూ ఉంది. అది ఒక నక్క చూసింది. నక్కకు జిత్తులు పుట్టుకతోనే వచ్చిన బుద్ధులు కదా. కాకి పిల్లను మోసం చేసి ఎలాగైనా ఆ మాంసం ముక్క కాజేయాలనుకుంది. కాకి పిల్ల కూర్చున్న చెట్టు దగ్గరికి వెళ్ళి కాకి పిల్లని చూసి, ఏం మరదలా బాగా చదువుకున్నావా అని అడిగింది. కాకిపిల్ల చదువు నేర్చింది కదా, అంచేత నక్క జట్టు దానికి తెలుసు. పైగా పూర్వం ఒక నక్క ఒక కాకిని మోసం చేసి దాని నోట్లో ఉన్న ముక్కను కాజేయటం కథ కూడా కాకిపిల్ల 2వ క్లాస్లో చదువుకుంది. అంచేత నక్క మోసం కాకి పిల్లకు తెలుసు. నక్క అడిగిన ప్రశ్నకు జవాబు చెప్తే తన నోరు తెరవాల్సి వస్తుంది. అప్పుడు నోట్లో ఉన్న మాంసం ముక్క కింద పడిపోతుంది. దాన్ని కాస్త నక్క నోట్లో వేసుకొని పోతుంది. ఆ సంగతంతా కాకిపిల్ల చదువుకుంది కనుక ఆలోచించుకొని నక్క అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పకుండా అవునని తల ఊపింది. నక్క తన ఎత్తు సాగలేదని ఇంకా కొంచెం పెద్ద ఎత్తు వేద్దామనుకుంది. మరదలా, నువ్వు సంగీతం నేర్చుకుంటున్నావట కదా, బాగా పాడగలవట. నాకు సంగీతం అంటే చాలా ఇష్టం, ఒక పాట పాడు అని అడిగింది నక్క. పొగడ్త అంటే ఎవరికైనా చెవి కోసుకుంటారు కదా. నక్క పొగడ్త కాకిపిల్ల కొంచెం ఉబ్బిపోయి పాట పాడింది. అయితే చదువుకున్న కాకిపిల్ల కదా, అంచేత నోట్లో ఉన్న మాంసం ముక్కను ముందుగానే తన కాలి గోళ్లతో తీసి పెట్టుకొని పాట పాడింది. నక్క కోరిక పాపం ఈసారి కూడా నెరవేరలేదు. కాకి పిల్లను మోసం చేయడం ఎలాగా అని ఆలోచించి ఇంకాస్త పెద్ద ఎత్తు వేద్దామని ఇలా అంది. మరదలా, ఎంత బాగా పాట పాడావే, ఆహాహా, నా చెవుల తుప్పు వదిలిపోయిందే నమ్ము. ఇంకొక కోరిక కూడా తీర్దు. నువ్వు నాట్యం నేర్చుకున్నావట కదా, చాలా బాగా నాట్యం చేస్తావట కదా, ఒక్కసారి నాట్యం చేయొద్దు, చూసి ఆనందిస్తాను. ఈ మాటలు వినేటప్పటికీ కాకిపిల్ల ఉబ్బి తబ్బిపోయిపోయి తన సంగీతాన్ని నాట్యాన్ని మెచ్చుకునేవాళ్ళు ఎవరూ లేరనుకుంటూ ఉంటే నక్కబావ ఇంతగా మెచ్చుకుంటున్నాడు. నక్కబావను సంతృప్తిపరచాలనుకుంది. అయితే మరి మాంసం ముక్క మాట చదువుకున్న కాకిపిల్ల కదా, అంచేత ఆహార విషయంలో అజాగ్రత్త పనికిరాదని దానికి తెలుసు. అందుకని బాగా ఆలోచించి గోళ్ళతో పట్టుకున్న మాంసం ముక్కను మళ్ళీ నోట్లో పెట్టుకొని నాట్యం చేసింది. కాకిపిల్ల నాట్యం చేస్తున్నంతసేపు నక్కకు ఒకటే ఆలోచన, ఆ మాంసం ముక్కను ఎలా కాజేయాలా అని. ఇంతకు దాని ఎత్తు పారలేదు. కాకిపిల్ల నాట్యం అయిన తర్వాత ఆఖరి ఎత్తు వేద్దామని ఇలా అంది. మరదలా, ఆహాహా, ఎంత మంచి పాట పాడావు, ఎంత బాగా నాట్యం చేశావు, నిజంగా ఈవేళ నాకు సుదినం. అయితే ఇంకొక చిన్న కోరిక ఉంది, కాస్త తీర్చావంటే ఆఖరి అమితమైన ఆనందంతో ఇంటికి వెడతాను. ఇవాళ నేను పొందే తృప్తికి ఇక నాకు ఈనాటికి నాకు అన్నం కూడా అక్కర్లేదు. అయితే మరదలా, నా కోరిక ఏమిటంటే నీ ఆట పాట కలిసి చూడాలని ఉంది. పాట పాడుతూ నాట్యం చేయి మరదలా, హాయిగా ఆనందిస్తాను అంది. కాకిపిల్ల నక్క పొగడ్తలకు చెప్పలేనంత పొంగిపోయింది. కానీ పాట పాడుతూ నాట్యం చేస్తే మాంసం ముక్కని ఏం చేయాలి? చదువుకున్న కాకిపిల్ల కదా, ఆలోచించి నక్కబావతో ఇలా అంది. నక్కబావ, పాడి నాట్యం చేసి ఇప్పటికే అలసిపోయాను. ఇంకా పాట పాడుతూ నాట్యం చేయాలంటే ఒంట్లో శక్తి ఉండాలి కదా, అంచేత ఈ మాంసం ముక్కను కాస్త తిని నీ కోరిక తీరుస్తా ఉండు. ఈ మాట వినేటప్పటికీ నక్కకు ఇక లాభం లేదనిపించింది. ఆ మాంసం ముక్క కోసమే కదా కఠోరమైన కాకిపిల్ల పాట విన్నది, అసహ్యకరమైన నాట్యం చూసింది అనుకుని, మరదలా మళ్ళీ వస్తాను, ఈ లోపల నువ్వు మాంసం ముక్క తినడం కానీ అని చెప్పి బయలుదేరింది. కానీ కాకిపిల్ల అంతటితో వదులుతుందా? మాంసం ముక్కను గుట్టుక్కున మింగి పోతున్న నక్కబావను చూసి సంగీతం పాడుతా నాట్యం చేయసాగింది.